హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 వీడియోని పరిశీలన చేద్దాం. ఈ వీడియోలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వాస్తవంగా ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్స్ను ఎలా చూపిస్తాము, వాటి యొక్క సింబల్స్ ఏంటి లాంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, వాట్ మేక్స్ ద ఎలక్ట్రికల్ ఛార్జ్ టు ఫ్లో, ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ను ఫ్లో అయ్యేలా చేసేటి ఏంటి. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఒక కాపర్ వైర్ని మనం తీసుకుంటే అందులో ఛార్జెస్ అనేటి డు నాట్ ఫ్లో దెమ్సెల్వ్స్, అవంతకు అవే ఛార్జెస్ అనేవి ఫ్లో అవ్వడం అనేది జరగదు, లేదా నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదన్నమాట. అయితే వాటిని డిస్ప్లేస్ చేపించడితేనే, వాటిని మూవ్ అయ్యేలా చేస్తేనే, ఫ్లో అయ్యేలా చేస్తేనే మనం ఎలక్ట్రికల్ కరెంట్ అని అంటాం. మరి ఫ్లో అయ్యేలా చేయడానికి ఏం చేయాలి, ఏది మనకి యూజ్ అవుతుంది అనేది ఒక అనాలజీ, ఒక పోలికను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఎయిర్ మూవ్ అవ్వాలి అని అంటే హై ప్రెజర్ ఉన్న ఏరియా నుంచి లో ప్రెజర్ ఉన్న ఏరియాకు ఎయిర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఎయిర్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. మరి ఛార్జెస్ మూవ్ అవ్వాలంటే ఏం డిఫర్ అవ్వాలి అనేది కూడా మనం చూద్దాం. ఇంకొక అనాలజీ, వాటర్ అనాలజీని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పైప్ అనేది గ్రౌండ్ లెవెల్కి హారిజంటల్గా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఫ్లో అయ్యే పరిస్థితి ఉంటుందా అంటే ఫ్లో అవ్వదనమాట. ఎందుకంటే ఎర్త్ నుంచి ఇది ఎంత హైట్లో ఉందో ఇది కూడా అంతే హైట్లో ఉంది. సో మూవ్ అవ్వడానికి అవకాశం లేదనమాట. ఓకే, మరి ఇక్కడ రెండో సినారియోను మనం చూస్తే ఈ ఎడ్జ్ అనేది ఎర్త్కు టచ్ అయింది, ఈ ఎడ్జ్ అనేది కొంత హైట్లో ఉంది అంటే వాటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. PE = mgh అని మనం నేర్చుకున్నాం కదా. హైట్ పెరిగే కొద్దీ ఆ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, లేదా వాటికి గ్రావిటీ ఉంటుందన్నమాట. ఈ గ్రావిటీ కారణంగా ఎర్త్ ఈ వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. సో మరి హైట్ను మరింతగా పెంచితే చూడండి, ఎర్త్ నుంచి ఇక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ మరింత ఎక్కువ హైట్ ఉంది. సో ఇక్కడ ఫ్లో మరింత ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది అని అంటే మనకు వాటర్ మాలిక్యూల్స్ 4 నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ పర్ టైం, ఇక్కడ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ పర్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనం అదే ఛార్జెస్ను కంపేర్ చేస్తే ఛార్జ్ పర్ టైంని మనం ఏమంటాం, కరెంట్ అని అంటాం కదా. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా హైట్లో డిఫరెన్స్ ఉంది కదా, ఈ పాయింట్కి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా ఈ పాయింట్కి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ. సో పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగే కొద్దీ అందులో ఉండే కరెంటు యొక్క క్వాంటిటీ పెరుగుతుంది. అందుకే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం కరెంట్ అని అంటాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం అనమాట. ఈ విధంగా వాటర్ ట్యూబ్స్ ద్వారా మనము ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ వాటర్ని మనం క్రియేట్ చేయగలిగినాం. మరి అదేవిధంగా మరొక అనాలజీని ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది వాటర్ కింద ఉన్న భాగం. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేసే వాటర్ అనుకోండి. ఇది మనం పైన ఉన్న ట్యాంకుకు పంపించుకోవాలి. ట్యాంకుకు ఎలా పంపుతాం, అవంతకు అవే వెళ్తాయా? వెళ్ళవన్నమాట. ఒక మోటార్ యూజ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. సో మనము కొంత వర్క్ చేయవలసిన అవసరం ఉంది. ఎవరి మీద? మనం వాటర్ పైన మనం వర్క్ చేయాలి, వాటర్ని పైకి లిఫ్ట్ చేసే వర్క్ డన్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఇక్కడ తక్కువ హైట్ ఉంది కాబట్టి లో పొటెన్షియల్ అంటాం, ఇక్కడ ఎక్కువ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ చేరుకున్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఇక్కడ చేరుకున్న వాటర్ ఇక్కడికి హ్యాపీగా కిందకు వచ్చేస్తుంది. ఎప్పుడు మనం మోటార్ తిప్పితే అక్కడికి వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది. పైనుంచి కిందకి రావడానికి మనం స్పెషల్గా ఎలాంటి ఎఫర్ట్ పెట్టనక్కర్లేదు, ఎందుకంటే పైన ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో కింద ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ తక్కువగా ఉంది. మరి కిందకు చేరుకున్న తర్వాత కింద ఉన్న వాటర్ని పైకి లిఫ్ట్ చేయాలంటే అదంతకు అది వెళ్ళదన్నమాట.
సో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ను కొంచెం ఎనర్జీని ఎక్స్టర్నల్గా మనం వర్క్ చేయవలసి వస్తుంది. ఈ వర్క్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఓకే, వాటర్ మీద జరిగితే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ వాటర్ అని అంటాం. ఒక ఛార్జ్ మీద జరిగితే ఈ ఛార్జ్ను ఇంకొక రకంగా కూడా, ఈ అనాలజీని మరొక రకంగా కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ స్లైడ్ అవుతూ ఉంటారు విద్యార్థులు పార్కుల్లో, ఇక్కడ స్లైడ్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న విద్యార్థి కాస్త ఇక్కడికి రావడానికి ఎలాంటి మనం స్పెషల్గా ఏం చేయవలసిన అవసరం లేదు, హ్యాపీగా వస్తుంది. ఎందుకంటే హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ వాళ్ళకి ఎక్కువగా ఉంది. మరి ఇక్కడున్న విద్యార్థి ఇక్కడికి చేరుకోవాలంటే ఎవరైనా లిఫ్ట్ చేసి వాళ్ళని పైన కూర్చోబెట్టాలి, లేదా వాళ్ళు మెట్లు ఎక్కాలి. సో వర్క్ డన్ జరగాలి. సో వర్క్ డన్ ఆన్ స్టూడెంట్ జరిగి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. కింద నుంచి పైకి వెళ్ళడం అనేది ఊరికే జరగదు, అది ఎక్స్టర్నల్గా పని చేయాలి. ఇక్కడ ఛార్జెస్ ఫ్లోనే మనం కరెంట్ అంటాం. మరి ఛార్జ్ను ఫ్లో అయ్యే విధంగా చేసే డివైస్ ఏంటి అని అనేది ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సో దీన్ని పోల్చుకుంటూ మనం ఒక అనాలజీని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ డివైస్, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ను క్రియేట్ చేసే డివైస్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సెల్ లేదా బ్యాటరీ అన్నమాట. సిరీస్ ఆఫ్ సెల్స్నే మనం బ్యాటరీగా తీసుకుంటాం. ఇక్కడ ఈ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, ఈ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. సో ఇక్కడ మనం పోల్చే విధంగా ఓకే సర్క్యూట్ని కంప్లీట్ చేస్తే ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ బల్బుని తీసుకున్నాం. ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటో తర్వాత మనం నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్లు కాపర్ వైర్ గుండా చాలా ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి వీటి యొక్క నెట్ డిస్ప్లేస్మెంట్ లేదా వీటి యొక్క ఫ్లో లేకపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ మూవ్ కావడం లేదు. మరి ఇలా మూవ్ చేసేటువంటి వర్క్ ఎవరు చేస్తారు అని అంటే ఈ సెల్ లేదా బ్యాటరీ చేస్తుంది. ఈ పాజిటివ్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ పాజిటివ్ ఎండ్ ఎలక్ట్రాన్లను అట్రాక్ట్ చేసి అది ఇంకొక ఎండ్కు వాటిని లిఫ్ట్ చేస్తుంది. సో వర్క్ డన్ చేస్తుంది. సో వర్క్ డన్ ఆన్ ఛార్జెస్ అనమాట. ఎవరి మీద వర్క్ డన్ చేస్తుంది? ఇది ఛార్జ్ మీద వర్క్ డన్ చేస్తుంది. ఈ ఛార్జ్ను ఇక్కడి వరకు తీసుకెళ్తుంది. సో ఎలక్ట్రాన్ల పర్సెప్షన్లో ఇది లో పొటెన్షియల్గా మనం తీసుకుంటాం. అకార్డింగ్ టు మనం ఎలక్ట్రాన్లను రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు పాజిటివ్ టెర్మినల్ అనేది లో పొటెన్షియల్ అవుతుంది, నెగిటివ్ టెర్మినల్ అనేది హై పొటెన్షియల్ అవుతుంది. ఎలాంటప్పుడు మనం ఎలక్ట్రాన్లను కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఇక్కడికి తీసుకెళ్తుంది. సో ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్లు ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ బల్బుకు ఇక్కడ పొందినటువంటి, ఇందులో బ్యాటరీలో ఏముంటుందంటే కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఈ కెమికల్ ఎనర్జీ సహాయంతోనే ఎలక్ట్రాన్లను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు మూవ్ చేసే వర్క్ డన్ను చేయగలుగుతుంది అనమాట. ఎప్పటి వరకు అయితే ఈ కెమికల్ ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్స్ను మూవ్ చేసేటువంటి వర్క్ డన్ చేయగలుగుతుందో అప్పటి వరకు సెల్ వర్కింగ్లో ఉంది అని అంటాం. ఒకానొక టైంలో సెల్ అనేది అందులో ఉన్న కెమికల్ ఎనర్జీ టైం గడిచే కొద్దీ డ్రైన్ అవుతూ ఉంటుంది. ఒకానొక పర్టికులర్ స్థితికి చేరుకున్నాక ఈ ఎండ్లో, పాజిటివ్ ఎండ్లో ఉన్న ఎలక్ట్రాన్లను అది నెగిటివ్ ఎండ్కు చేర్చడంలో విఫలమవుతుంది. ఆ వర్క్ డన్ చేయలేదు. అలాంటప్పుడు బ్యాటరీ అయిపోయింది అని అంటాం అనమాట. ఈ పని చేసేది కెమికల్ ఎనర్జీ, ఇది ఎక్స్టర్నల్గా చేయాలి. సో ఈ ఎనర్జీని పుంజుకున్నటువంటి ఎలక్ట్రాన్లు కాస్త వాటి ఎనర్జీని ఈ బల్బుకి ఇచ్చి తిరిగి మళ్ళీ సర్క్యూట్లో మళ్ళీ పాజిటివ్ టెర్మినల్లోకి వెళ్తాయి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్లో కానీ, ఈ వాటర్ ఎగ్జాంపుల్లో కానీ, ఈ స్లైడ్ ఎగ్జాంపుల్స్లో కానీ, ఇక్కడ కానీ, ఈ వాటర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక పంపు పెట్టి, ఒక మోటార్ పెట్టి మనకు నీటిని పైకి లిఫ్ట్ చేస్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే మోటార్ అనేది వాటర్ని క్రియేట్ చేయదు. జస్ట్ ఏం చేస్తుంది? వాటర్కి ఎనర్జీ ఇస్తుంది, పైకి వెళ్ళే ఎనర్జీని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు స్లైడ్ అయ్యే క్రమంలో విద్యార్థుల్ని కొత్తగా క్రియేట్ చేసి పైన పెట్టడం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న విద్యార్థుల్ని మనం పైన పెడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ
కాపర్ వైర్లో చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీలోంచి స్పెషల్గా ఎలక్ట్రాన్స్ రావడం లేదు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్నే ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి పంపుతుంది, వాటికి ఎనర్జీ ఇచ్చి పంపుతుంది. దీన్నే ప్రాపర్ వేలో మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎలక్ట్రాన్ల దృష్ట్యా మనం చూస్తే ఓకే, ఇది కన్వెన్షనల్ కరెంట్. ఓకే, పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ వైపుకు వెళ్ళేది కన్వెన్షనల్ కరెంట్. మనం ఎలక్ట్రాన్ల దృష్ట్యా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ టెర్మినల్లు అట్రాక్ట్ అవుతాయి, పాజిటివ్ టెర్మినల్ వైపుకు అట్రాక్ట్ అయ్యి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, ఎందుకంటే ఇది నెగిటివ్ టెర్మినల్ను ఎలక్ట్రాన్ను రిపెల్ చేస్తుంది. రిపెల్ చేసినప్పటికీ ఇక్కడి నుంచి ఇక్కడికి చేర్చడంలో బ్యాటరీలోని కెమికల్ ఎనర్జీ అనేది సహాయం చేస్తుంది. ఈ ఎనర్జీ సహాయంతో నెగిటివ్ ఛార్జ్ను వ్యతిరేకించి అవతలికి ఎలక్ట్రాన్లను చేర్చగలుగుతుంది. సో ఇలా ఈ కెమికల్ ఎనర్జీ అనేది వీటికి ఎలక్ట్రికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ పర్సన్స్లో బ్యాగ్ అనేది నింపడం జరిగింది. సో అంటే ఇవి ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో ఇవి ఇక్కడ ఉన్న బల్బుకు ఆ ఎనర్జీని, ఏదైతే ఎనర్జీని తీసుకున్నావో ఆ ఎనర్జీని ఆ బల్బ్ అనే రెసిస్టెన్స్కి ఇచ్చేసి అక్కడ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ల యొక్క బ్యాగ్ అనేది ఖాళీ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కెమికల్ ఎనర్జీ సహాయంతో అవి ఎనర్జీని పొంది ఇలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ల పర్సెప్షన్లో. మరి మనం కరెంటును జనరల్గా పాజిటివ్ ఛార్జెస్ యొక్క ఫ్లోగా మనం కన్సిడర్ చేస్తాం. అందుకనే పాజిటివ్ టెర్మినల్ని హై పొటెన్షియల్ గాను, నెగిటివ్ టెర్మినల్ని లో పొటెన్షియల్ గాను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ని ఇప్పుడు ఎలక్ట్రాన్ల దృష్ట్యా ఇక్కడ మాట్లాడుకున్నాం కదండి. ఇక్కడ ఎలక్ట్రాన్ల దృష్ట్యా పాజిటివ్ ఛార్జ్ని మనం లో పొటెన్షియల్ అని తీసుకున్నాం, నెగిటివ్ టెర్మినల్ని హై పొటెన్షియల్ అని తీసుకున్నాం. బట్ కన్వెన్షనల్గా ఏం జరుగుతుంది అని అంటే ఓకే, కన్వెన్షనల్గా వాస్తవంగా మనం చూపేటువంటి సైన్ ఎలా ఉంటుంది అంటే ఇది సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్, సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు సర్క్యూట్లో మూవ్ అయ్యేటన్నీ కూడా పాజిటివ్ ఛార్జెస్ అని అనుకున్నాం కన్వెన్షనల్గా. అంటే మొదటగా ఇలా తీసుకోవడం వల్ల ఆ తర్వాత కూడా అందరూ కూడా పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ వైపుకు కరెంట్ ఫ్లో అవుతుంది అని సాంప్రదాయబద్ధంగా కన్వెన్షనల్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. బట్ వాస్తవానికి ఎలక్ట్రాన్ల ఫ్లో వల్ల ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్ల ఫ్లోనే మనం ఎలక్ట్రిసిటీ లేదా కరెంట్ అని అంటున్నాం. అది ఎగ్జాక్ట్లీ ఈ డైరెక్షన్కి, ఈ పర్టికులర్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. అంటే పైన మనం చూపినట్టుగా ఉంటుంది, ఇక్కడ చూపినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే ఓకే, పరిశీలన చేయండి. ఇక్కడ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్గా మనం భావిస్తే ఓకే, సర్క్యూట్ నిండా పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. పాజిటివ్ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్లో వస్తుంది అని కన్వెన్షనల్గా మనం తీసుకుంటే ఈ పాజిటివ్ ఛార్జ్ను ఈ నెగిటివ్ టెర్మినల్ అట్రాక్ట్ చేసి ఇక్కడికి చేరుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జెస్ చాలా ఉన్నాయి, వాటిని వ్యతిరేకించి అక్కడికి చేర్చడానికి కొంత వర్క్ డన్ చేయాలి. ఎవరు? సెల్ వర్క్ డన్ చేయాలి. వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఇక్కడ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్. ఇలా తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్ అనేది లో పొటెన్షియల్, మరి పాజిటివ్ టెర్మినల్ అనేది హై పొటెన్షియల్. సో ఇక్కడి నుంచి అక్కడికి చేరుస్తుంది. అంటే వర్క్ అంటే ఏంటి అంటే మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఒక నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్లు మూవ్ అయ్యే విధంగా చేస్తుందన్నమాట. సో ఫోర్స్ ఎక్స్టర్నల్గా కెమికల్ ఎనర్జీ వల్ల వచ్చినటువంటి ఫోర్సు ఈ ఛార్జెస్ను మూవ్ అయ్యేలా యువతలకి చేస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ పొందినటువంటి ఈ పాజిటివ్ ఛార్జెస్ ఇక్కడికి వచ్చి ఈ బల్బ్ గ్లో అయ్యేలా చేసి తిరిగి ఎనర్జీని లాస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎనర్జీని నింపుకుంటాయి. ఓకే, ఓవరాల్గా ఇది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ వల్లనే ఎలక్ట్రాన్ల మోషన్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ను మనం క్రియేట్ చేయగలిగితే అంత ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. రైట్, నెక్స్ట్ రెండు టెర్మినల్ మధ్య వెన్ ద సెల్ కనెక్టెడ్ టు సర్క్యూట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఛార్జ్ ఇన్ మోషన్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఛార్జ్ అనేది మోషన్లోకి వస్తుంది. సో ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇలా మోషన్లో ఉన్న ఎలక్ట్రాన్లని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. చూడండి,
ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద కరెంట్ ఇన్ గివెన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద సెల్ టు ఎక్స్పాండ్ కెమికల్ ఎనర్జీ టు స్టోర్ ఇన్ ఇట్. ఈ సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ను మెయింటైన్ చేయడం కోసం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ను కంటిన్యూగా ఇక్కడికి మూవ్ చేయడానికి చేసే వర్క్ డన్ అనేది కాన్స్టెంట్గా ఉండేటట్టు చేసేది ఎవరు అంటే సెల్ అనమాట. సెల్లోనే కెమికల్ ఎనర్జీ. సో ఈ కెమికల్ ఎనర్జీ ఎప్పుడైతే డ్రైన్ అవుతుందో అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయలేదు, అప్పుడు సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వదన్నమాట. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిఫరెన్స్ అంటేనే 2 పాయింట్లకు సంబంధించింది అని చూడండి. ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడి నుండి అక్కడ మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేయాలి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనే టర్మినాలజీ మనం వాడుతున్నాము అంటే అది సర్క్యూట్లోని 2 పాయింట్లకు సంబంధించింది. ఒక పాయింట్ వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు, 2 పాయింట్ల వద్ద మాత్రమే ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కు ఛార్జ్ని మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్ ఎంత అని చెప్తామన్నమాట. ఒక పాయింట్ కాంచి ఆ పాయింట్కి మూవ్ చేయడానికి వర్క్ డన్ ఏమి ఉండదు కదా. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక పాయింట్ గురించి మాట్లాడినప్పుడు అది మీనింగ్లెస్ అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అది 2 పాయింట్లకు సంబంధించింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, 2 పాయింట్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్ అనమాట. జనరల్లీ పాజిటివ్ ఛార్జ్ను మనం కన్వెన్షనల్ కరెంట్కి తీసుకుంటాం. వాస్తవంగా అయితే మూవ్ ఛార్జ్ బదులు మూవ్ ఎలక్ట్రాన్స్ను యాక్చువల్లీ సర్క్యూట్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఓకే, వర్క్ డన్ ఆన్ ఛార్జ్. మరి యూనిట్స్ విషయానికి వస్తే వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి? మనం ముందు తరగతిలో కూడా నేర్చుకున్నాం కదా. వర్క్ డన్కి యూనిట్స్కు జౌల్. మరి ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలుమ్స్. జౌల్ బై కూలుమ్ని ఏమంటాము అని అంటే వోల్ట్ అని అంటాం. ఇది అలెసాండ్రో వోల్టా ఫస్ట్ సెల్ కనిపెట్టిన సైంటిస్టుకు గుర్తుగా ఆయన మర్చిపోకుండా ఉండడానికి వోల్టేజ్కు లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కు ఈ యూనిట్ని తీసుకోవడం జరిగింది. మొత్తం మీద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఛార్జ్ను మూవ్ చేయడానికి చేసే వర్క్ డన్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ వర్క్ డన్ జనరల్గా సర్క్యూట్లో సెల్ ఉన్నప్పుడు సెల్ చేస్తుంది. ఓకే, చూడండి అలెసాండ్రో వోల్టా గారు ఇలా ఉంటారు. ఓకే, ఈయన ఏం చేశారు అని అంటే కొన్ని కాపర్ రాడ్లను, కాపర్ డిస్కులను, జింక్ డిస్కులను మధ్యలో కార్డ్బోర్డ్ సహాయంతో వేరు చేస్తూ ఇలా శాండ్విచ్ లాగా పేర్చడం జరిగిందనమాట. వీటిని సాల్ట్ వాటర్ ఒక ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. సాల్ట్ వాటర్లో ఉంచి 2 ఎడ్జెస్ని ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ను క్రియేట్ చేశారు. ఇలా 2 మెటల్స్ని తీసుకొని మొదటిసారి అలా నాలుగు టచ్ చేసి కరెంటును లేదా వోల్టేజ్ను టేస్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అలెసాండ్రో వోల్టా అన్నమాట. ఈయన ఉపయోగించి 1 to 2 వోల్ట్స్ నుంచి ఇలా ఈ లేయర్స్ ఆఫ్ డిస్క్స్ను సంఖ్య మార్చి ఎక్కువ పొటెన్షియల్ని 20-30 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ను కూడా ఈయన క్రియేట్ చేయగలిగారు అనమాట. ఓకే, మొట్టమొదటి సెల్ కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెసాండ్రో వోల్టా. ఆయన గుర్తుగానే పొటెన్షియల్ డిఫరెన్స్కు యూనిట్ని మనము వోల్ట్ని తీసుకోవడం జరిగింది. దీన్ని క్యాపిటల్ Vతో మనము ఇండికేట్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క వాల్యూ ఎంత అంటే 1 జౌల్ బై 1 కూలుమ్ అనమాట. ఓకే, వోల్ట్ను డిఫైన్ చేయమంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక వైర్లో ఒక కొన నుండి ఇంకో కొనకు ఒక కూలుమ్ ఛార్జ్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మూవ్ చేయడానికి వర్క్ చేస్తాం కదా. ఈ వర్క్ అనేది 1 జౌల్కు సమానమైతే ఇక్కడ జరిగినటువంటి వర్క్ ఆన్ ఛార్జ్ను ఏమంటామంటే వోల్ట్ అని అంటాం. ఓకే, ఒక కూలుమ్ ఛార్జ్ని సర్క్యూట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో పాయింట్కు మూవ్ చేయడానికి 1 జౌల్ వర్క్ కానీ జరిగితే అక్కడ ఎంత వర్క్ డన్ జరిగినట్టు ఆ ఛార్జ్ పైన అంటే 1 వోల్ట్ వర్క్ డన్ ఆన్ ద కూలుమ్ ఛార్జ్ అని అర్థం అన్నమాట. ఓకే, అది వోల్ట్ యొక్క అర్థం. ఓకే, SI యూనిట్ ఏంటి? ఈ వోల్టేజ్కి లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి సంబంధించి SI యూనిట్ ఏంటి అంటే వోల్ట్ అనమాట. ఇది అలెసాండ్రో వోల్టా అనే ఇటాలియన్ ఫిజిసిస్ట్. ఈయన ఫస్ట్ సెల్ కనుక్కోవడం జరిగింది. ఆయన పేరు మీదనే వోల్ట్ అనే యూనిట్ని పొటెన్షియల్ డిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. 1 జౌల్ ఆఫ్ వర్క్ డన్
టు మూవ్ ఏ చార్జ్ ఆఫ్ 1 కూలుమ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ని మనం ఏమంటామంటే 1 వోల్ట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో వోల్ట్ ఈక్వల్ టు 1 వోల్ట్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలుమ్. దీన్నే ఈ కూలుమ్ను పైన రాస్తే జౌల్ ఇంటూ కూలుమ్ ఇన్వర్స్ అని కూడా రాస్తాం. వోల్ట్ ఈక్వల్ టు జౌల్, ఈ కూలుమ్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేయడానికి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, రెండు పాయింట్ల మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని మెజర్ చేసే డివైస్ ఏంటి అంటే వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. ఇలా ఉంటుంది వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ని మనం ఎప్పుడు కూడా సర్క్యూట్లో ఎలా కలపాలి అంటే దీన్ని ప్యారలల్గా కలపాలి. మరి ప్యారలల్గా కలపడం అంటే ఏంటో ఒక్కసారి మనం ఎలా చూద్దాం. ఓకే, ఒకానొక ఎలక్ట్రికల్ అప్లయన్స్, ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి కరెంట్ మూవ్ కావడానికి లేదా ఛార్జ్ను ఇక్కడి నుండి ఇక్కడికి మూవ్ చేయడానికి మనం చేయాల్సిన వర్క్ డన్నే ఏమంటాం, వోల్టేజ్ అంటాం కదా. ఈ రెండు కొనల మధ్యలో మనం ఇక్కడ వోల్టేజ్ని కలుపుతాం, వోల్ట్ మీటర్ని కలుపుతాం. ఇలా కలిపే విధానాన్ని ప్యారలల్ అంటాం. ఒకసారి సిరీస్లో కలపడం అంటే ఏందో కూడా మనం చూస్తే అప్పుడు తేడా మనకు ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా కలిపే విధానాన్ని సిరీస్ అంటాం. ఇలా కలపకూడదు అనమాట. ఇలా కలిపితే ఏంటని అర్థము, ఈ పర్టికులర్ పాయింట్ కాడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం కనుక్కుంటున్నాం అని సర్క్యూట్లో. ఒక్క పాయింట్ కాడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందా? ఒక పాయింట్ కాడ నుంచి ఆ పాయింట్ కాడ ఉన్న ఛార్జ్ను ఆ పాయింట్కే మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ అని అర్థం. అది ఒక మీనింగ్లెస్ విషయం. ఒకవేళ అలా కలిపితే వోల్ట్ మీటర్లో రీడింగ్ 0 చూపుతుంది. కాబట్టి వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లో ఎలా కలపాలి, ప్యారలల్గా కలపాలి. ప్యారలల్ అంటే రైలు పెట్టెల్లాగా కలుసుకొని విధంగా ఉండడం ప్యారలల్. సో ప్యారలల్గా కలపాలి. అదే అమ్మీటర్ అయితే మనం పోయిన వీడియోలో మనం అమ్మీటర్ని చూసినాం, కరెంటును కొలుస్తాం అని చెప్పినాం అనమాట. కరెంట్ ఛార్జ్ పర్ యూనిట్ టైంనే మనం కరెంట్ అని నేర్చుకున్నాం. దాన్ని యూనిట్స్ ఆంపియర్లు, అది కొలిచేది అమ్మీటర్ అని చూసినాం. ఇది ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్లో, ఏదైనా ఒక సర్క్యూట్లో ఓకే అమ్మీటర్ని ఎలా కలుపుతాము అని అంటే అది ఎప్పుడు కూడా సిరీస్లో కలుపుతాం. ఎందుకని, ఆ వైర్లో పోయే కరెంట్ ఎంతో కనుక్కోవాలి. ఆ వైర్లో పోయే కరెంట్ ఎంతో మనం కనుక్కోవాలి. కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లో కలుపుతాం, వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కలుపుతాం అనే విషయాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. సో ఈ విధంగా ఆ రెండు పాయింట్ల మధ్య ఛార్జ్ను మూవ్ చేయడానికి జరిగిన వర్క్ డన్ను మనం మెజర్ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్ వోల్ట్ మీటర్ అనమాట. మరి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఛార్జ్ ఓకే ఆఫ్ 2 కూలుమ్స్ అక్రాస్ ద 2 పాయింట్స్ హ్యావ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 వోల్ట్స్ అనమాట. ఓకే, ఏదైనా ప్రాబ్లం చేయాలంటే మొదటగా గివెన్ డేటా రాసుకోవాలి. ఓకే, ఇచ్చిన డేటా ఏంటి అంటే ఇక్కడ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఛార్జ్ యొక్క క్వాంటిటీ 2 కూలుమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 12 వోల్ట్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే వర్క్ డన్ అని కనుక్కోమంటున్నారు. ఓకే, మనకేం తెలుసు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఛార్జ్ మీద జరిగిన పనినే మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. సో ఇక్కడ మనం వర్క్ డన్ కావాలి, ఆ సూత్రం నుంచి W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q అవుతుంది. సో V వాల్యూ ఎంత అని అంటే 12 వోల్ట్స్ ఇంటూ ఛార్జ్ ఎంత అంటే 2 కూలుమ్స్. ఓకే, 12 2 జా 24 వోల్ట్ ఇంటూ కూలుమ్నే మనం ఏమంటామంటే జౌల్ అని అంటాం. వోల్ట్ ఇంటూ కూలుమ్ను మనం జౌల్ అంటాం. సో ఈ విధంగా జరిగిన వర్క్ డన్ ఎంత అంటే 24 జౌల్స్ వర్క్ డన్ జరిగింది ఆ రెండు పాయింట్ల మధ్య 2 కూలుమ్ ఛార్జ్ మూవ్ చేయడానికి. ఇప్పుడు మరి ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి చూడండి, వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ని ఏమంటారు? ఎలక్ట్రిక్ కరెంట్ అంటారా? ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారా? ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారా? ఎలక్ట్రికల్ పవర్ అంటారా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్కి సంబంధించిన SI యూనిట్ ఏంటి? కూలుమ్, ఆంపియర్, ఓమ్, వోల్ట్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జా, ఓకే, లేదా ఛార్జ్ బై వర్క్ డనా? నెక్స్ట్ వర్క్ డన్ ఇంటూ ఛార్జా,
వోల్టేజ్ ఇంటూ ఛార్జెస్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 1 వోల్ట్ ఈక్వల్ టు జౌల్ ఇంటూ కూలుంబా, జౌల్ బై కూలుంబా, కూలుంబ్ బై జౌలా, జౌల్ ఇంటూ కూలుంబ్ ఇంటూ ఆంపియర్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఒకానొక సర్క్యూట్లో ఓ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కు 10 కూలుంబ్ ఛార్జును మూవ్ చేయడానికి 10 వోల్ట్స్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది ఆ రెండు పాయింట్ల మధ్య. మరి మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి V ఈజ్ ఈక్వల్ టు W/Q అనే సూత్రాన్ని యూజ్ చేసి సరైన సమాధానాన్ని కనుక్కోగలరు. మరి నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. నేమ్ ఏ డివైస్ దట్ హెల్ప్స్ టు మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్. ఓ కండక్టర్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ను మెయింటైన్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని గుర్తిద్దాం. ఒకటో దానికి ఆన్సర్ రాద్దాం. సెల్ లేదా బ్యాటరీ లేదా పవర్ సప్లై. ఇవన్నీ కూడా మనకు ఒక కండక్టర్ రెండు కొనల మధ్య కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ను మెయింటైన్ చేయగలం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై సేయింగ్ దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 1 వోల్ట్. రెండు పాయింట్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్సు 1 వోల్ట్ అంటే దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. దాని అర్థం ఏంటి అంటే ఏవైనా రెండు పాయింట్లు తీసుకొని వాటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 1 వోల్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఛార్జును ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ చేయడానికి రిక్వైర్డ్ వర్క్ డన్ అనేది 1 జౌల్ అయితే 1 కూలుంబ్ ఛార్జ్ను ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి 1 జౌల్ వర్క్ డన్ రిక్వైర్మెంట్ ఉంటే అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏమంటామంటే 1 వోల్ట్ అంటాం. మరి థర్డ్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ఈచ్ కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ 6 వోల్ట్స్ బ్యాటరీ. 6 వోల్ట్స్ బ్యాటరీ సర్క్యూట్లో ఉంటే ఎంత కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది అక్కడ మూవ్ అవుతుంది. హౌ మచ్ ఎనర్జీ, ఎంత ఎనర్జీతో మూవ్ అవుతుంది, ఒక్కొక్క కూలుంబ్ ఛార్జ్కి ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఒక్కొక్క దాని యొక్క ఛార్జ్ను ఎనర్జీని కనుక్కోమంటున్నారు. ద ఎబిలిటీ ఆఫ్ వర్క్ డన్నే మనం ఎనర్జీ అని అంటాం. సో అంటే వర్క్ డన్ను కనుక్కుంటే రిక్వైర్డ్ ఎనర్జీని కనుక్కున్నట్టే. సో వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ అనమాట. మరి ఇక్కడ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అంటే 6 వోల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ ఛార్జ్ అంటే 1 కూలుంబ్ ఛార్జ్ అనమాట. సో W ఈజ్ ఈక్వల్ టు 6 1 6 జౌల్స్. ప్రతి ఛార్జ్కు ఎంత ఎనర్జీ వస్తుంది అంటే 6 జౌల్స్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అవుదాం. సర్క్యూట్ డయాగ్రామ్స్ అనమాట. మనం యాక్చువల్గా సెల్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తాం. బట్ సర్క్యూట్లో ప్రతిసారి ఇలా వేయాలంటే డిఫికల్ట్ కదా. అందుకని ఏం చేస్తామంటే ఈ కొన ఉన్న భాగాన్ని పెద్ద లైన్ గాను ఈ నెగిటివ్ టెర్మినల్ను స్మాల్ లైన్ గాను ఇలా చూపిస్తామన్నమాట. ఇలా సర్క్యూట్లో ఒక్కొక్క ఎలక్ట్రికల్ అప్లయన్స్కి ఒక గుర్తు సింపుల్గా రాయగలిగిన ఒక గుర్తుతో చూపడాన్ని ఏమంటామంటే అలా గుర్తులతో చూపిస్తే దాన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అని అంటాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కన్వీనియంట్గా డ్రా చేసే విధానాన్నే మనం ఏమంటామంటే సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం. ఈ కన్వెన్షనల్ సింబల్స్ను మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక్కసారి మనం ఇక్కడ మూవ్ అయ్యి చూడండి. వాస్తవంగా ఎలక్ట్రికల్ బల్బు ఈ విధంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ సింబల్ అంటే ఏంటి అంటే సింబల్స్ టు కన్వీనియంట్లీ రిప్రజెంట్ ద సర్క్యూట్ అండ్ దేర్ కంపోనెంట్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ సింబల్స్ అని అంటాం. వాస్తవంగా బల్బ్ ఇలా ఉంటే మనం బల్బుని ఇలా చూపిస్తాం. అదే స్విచ్ని ఇలా ఆన్లో ఉన్న స్థితిని ఇలా చూపిస్తాం. ఇలా ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. మరి టెక్స్ట్ బుక్లో ఒకసారి అవన్నీ ఎలా ఉండేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూడండి. అన్ ఎలక్ట్రికల్ సెల్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది అనమాట.
వాస్తవంగా ఉండే సెల్ వేరే. మరి బ్యాటరీ లేదా కాంబినేషన్, బ్యాటరీ అంటే ఏంటంటే కొన్ని సెల్స్ను సిరీస్ కనెక్షన్ చేస్తే దాన్ని బ్యాటరీ అంటాం. మరి సిరీస్ కనెక్షన్ చేయడం అంటే ఏందో ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. చూడండి, సిరీస్ కనెక్షన్ అంటే ఒకదాని యొక్క నెగిటివ్ టెర్మినల్ మరొక బ్యాటరీ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్, మరొక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ మరొక దాని యొక్క పాజిటివ్ టెర్మినల్, ఈ విధంగా కలిపే ప్రాసెస్ని మనం ఏమంటామంటే సిరీస్ అంటాం. ఇలా కలిపితే ఒక్కటి ఉంటే దాన్ని సెల్ అంటాం, మోర్ దాన్ వన్ ఉంటే దాన్ని బ్యాటరీ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్లగ్కిని ఎలా చూపిస్తాం, లేదా మనము కంటిన్యూగా పవర్ ఇవ్వం కదా, మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటాం, మిగిలినప్పుడు ఆఫ్ చేసుకుంటాం. అలా యూజ్ అయ్యే వాటిని ఏమంటామంటే ప్లగ్కి అంటాం. అక్కడ ప్లగ్కి ఓపెన్లో ఉంది అంటే ఇలాంటి స్థితిలో కరెంట్ అనేది పాస్ కాదనమాట. నెక్స్ట్ది ప్లగ్కి లేదా స్విచ్ అనేది క్లోజ్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ది ప్లగ్కి ఆర్ స్విచ్ అనేది క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే పైన దానికి కింద దానికి తేడా గమనించండి. ఒక డాట్ అనేది ఉండడం అనేది జరిగిందనమాట. ఇలా మనకు కీలాగా ఉంటుంది, అది పెడితే కరెంట్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ వైర్ జాయింట్, ఒక వైర్ అనేది జాయింట్ అయి ఉంటే ఎలా చూపాలి అంటే ఇలా చూపాలి. ఇలా పాయింట్ కాడ ఇక్కడ జాయింట్ అయినట్టు అర్థం అనమాట. కొన్నిసార్లు వైర్లను మనం మోర్ దాన్ వన్ వైర్ ఉంటుంది, అవి ఒకదానికొకటి కాంటాక్ట్లో ఉండవు. అలాంటప్పుడు ఎలా చూపించాలి, వైర్ క్రాసింగ్ వితౌట్ జాయినింగ్, క్రాస్ అవుతున్నాయి మరి జాయిన్ అవ్వడం లేదు అనే దాన్ని ఎలా చూపిస్తామంటే ఇలా వేసి చూపిస్తాం. ఇలా చూపించినప్పుడు ఇలా పైకి కన్నా మనం కరువు తీసి రాస్తే ఈ రెండు వైర్లు ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో లేవు, ఒకదాని మీద ఒకటి వెళ్తున్నాయి తప్పితే ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో లేవు అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బల్బును ఎలా చూపిస్తామంటే సర్క్యూట్లో ఇలా చూపిస్తాం. ఓకే, ఆర్టిస్టిక్గా అయితే ఇలా కూడా వేయచ్చు, బట్ ఇలా చూపించడం అనేది రివాజు. నెక్స్ట్ రెసిస్టర్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్కి ఆపోజిట్గా ఉండే నేచర్నే మనం రెసిస్టెన్స్ అని అంటాం. సో ఇది ఎలా చూపిస్తామంటే ఆపోజిట్ ఉండడం అని అంటున్నాం కదా, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కు లేదా ఫ్లో ఆఫ్ ఛార్జ్ను వెళ్ళనీయకుండా ఉండే నేచర్ అని అంటున్నాం కదా. వెళ్ళనీయకుండా ఉండాలంటే రంపప్పల్లలాగా మనం చూపడం జరుగుతుంది. నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ లేదా రియోస్టాట్ని మనం చూస్తే చూడండి, వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే మనం తగినంత రెసిస్టెన్స్ను ఉంచుకునేటువంటి డివైస్, దీన్నే రియోస్టాట్ అని కూడా అంటారు, రియోస్టాట్. ఓకే, ఈ విధంగా మనం చూపిస్తాం. నెక్స్ట్ అమ్మీటర్, కరెంటును కొలిచేటువంటివి, అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కొలిచేటువంటి డివైస్నే మనం అమ్మీటర్ అని అంటాం. సో అమ్మీటర్ పేరు ఏ ఉంది కదా, అందుకని ఏ అని తీసుకుంటాం. ఇది ఎప్పుడు కూడా సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ గుండా పోయే కరెంటును మనం కొలచడానికి. నెక్స్ట్ అదేవిధంగా వోల్ట్ మీటర్ అనేది ఇలా ఉంటుంది, వి అని ఉంటుంది. వోల్ట్ మీటర్ అయితే వి ఉంటుంది, అమ్మీటర్ అయితే ఏ ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు సర్క్యూట్కి ప్యారలల్గా కొలవాలి అంటే రెండు పాయింట్ల మధ్య డిఫరెన్స్ కొలవాలంటే అది ఖచ్చితంగా ఆ రెండు పాయింట్లను టచ్ అయ్యేటట్టుగా ఉండాలి, అంటే ప్యారలల్గా ఉండాలన్నమాట. మరి ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్లు మనం ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూపినటువంటి సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, సెల్ని ఇండికేట్ చేస్తుందా, బ్యాటరీని ఇండికేట్ చేస్తుందా, ప్లగ్ కీని ఇండికేట్ చేస్తుందా, బల్బుని ఇండికేట్ చేస్తుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చూపినటువంటి ఈ సింబల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది, రెసిస్టర్ని ఇండికేట్ చేస్తుందా, బల్బుని ఇండికేట్ చేస్తుందా, అమ్మీటర్ని ఇండికేట్ చేస్తుందా, ప్లగ్ కీని ఇండికేట్ చేస్తుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. మరి నెక్స్ట్ ద సింబల్ ఇండికేట్, ఆ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, రెసిస్టర్ని ఇండికేట్ చేస్తుందా, బల్బుని ఇండికేట్ చేస్తుందా, అమ్మీటర్ని ఇండికేట్ చేస్తుందా, ప్లగ్ కీని ఇండికేట్ చేస్తుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి అదేవిధంగా 9th క్వశ్చన్, ఇది వి అని ఉంది కదా, ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, వోల్ట్ మీటర్ని ఇండికేట్ చేస్తుందా, అమ్మీటర్ని ఇండికేట్ చేస్తుందా, రెసిస్టర్ని ఇండికేట్ చేస్తుందా, బల్బుని ఇండికేట్ చేస్తుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ సింబల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఒకవేళ కాన్సెప్చువల్ ఈ గుర్తు మీరు రికగ్నైజ్ చేయలేకుంటే వీడియోని కొంచెం ముందరికి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. ఓకే, రెసిస్టర్ని ఇండికేట్ చేస్తుందా, రియోస్టాట్ని ఇండికేట్ చేస్తుందా, వోల్ట్ మీటర్ని ఇండికేట్ చేస్తుందా, అమ్మీటర్ని ఇండికేట్ చేస్తుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.